హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మా మమ్మీ ఇంట్లో అటికే కర్రీ చేశారు. ఎలా చేశారో చూపిస్తాను చూడండి. అంతకంటే ముందు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే ఎగ్జామ్స్ హాఫ్ డేస్ వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేసాక మా మమ్మీ కర్రీ చేసేస్తున్నారు. ఇవాళ వచ్చాము, ఇంకా మా మమ్మీ కర్రీ చేయలేదు, అందుకని వీడియో తీశాను. ఈ అటికే కర్రీ ఎలా చేశారో చూపిస్తాను చూడండి. దీనికోసం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, అరటికాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కోసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసి బాగా వేగిన తర్వాత ఇందాక కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అవి కూడా బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత ఇందులోకి ఇందాక కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి అవి కూడా బాగా కలిపి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అయితే మా మమ్మీ ఎప్పుడులానే కల్లుప్పు వేశారు. కల్లుప్పు, పసుపు కూడా తగినంత పసుపు వేసుకొని, కారం కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకొని ఆ తర్వాత ఇందాక కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా ఇందులోకి అయితే వేసేసుకోండి. అరటికాయ ముక్కలు కూడా వేసి ఇది ఒకసారి అది బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అయితే మా మమ్మీ సరిపోయినంత వాటర్ అయితే పోస్తున్నారు. మీరు కూడా వాటర్ పోసుకోండి, ఎంత వాటర్ సరిపోతే అంత. ఇలా ఈ వాటర్ కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత కాసేపు ఆగి మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే అంతే, మన అరటికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మాకైతే ఈ అరటికాయ కర్రీ చాలా ఇష్టము, అందుకని చేసింది మా మమ్మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.